నీ వాత్సల్యముకై స్తోత్రం, నీ కనికరంకై స్తోత్రాలు. ప్రజల మీద కనికర పడుట వలన మేలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకరాలు చేసేవాడ. ఇదిగో నా దీనస్థితిని చూడు, నాపై జాలిపడు, నా కుటుంబంపై జాలిపడు, నా బిడ్డల జీవితాలపై జాలిపడు. నువ్వు కనికర పడితే అద్భుతాలే, నువ్వు జాలి పడితే ఆశీర్వాదమే, నువ్వు కథలు వస్తే కుమ్మరించబడితే నేను నమ్ముతున్నాను ప్రభువా. నువ్వు ఒక్క మాట చెప్తే 38 సంవత్సరాల శాపగ్రస్త జీవితం బాగైపోయింది. నువ్వు ఒక్కసారి కనికరిస్తే 12 ఏళ్ళ నరకం తప్పిపోయిందయ్యా. నువ్వు ఒక్క మాట చెప్తే కుష్టి వ్యాధి పారిపోయి ఆరోగ్యం వచ్చింది బాబు. నా వద్ద నీకేం కావాలి, నేను నీకేం ఇవ్వగలను కనుక నీ మహిమని ఇవ్వాలనుకున్నావు, నీ సమాధానం ఇవ్వాలనుకున్నావు, నీ సింహాసనం ఇవ్వాలనుకున్నావు. ప్రియులారా, ఈరోజు ఒక్క మాట దేవుడు నేను అడుగుతున్నాడు. నీ హృదయాన్ని అడిగాడా, తలుపు తడుతున్నాడా? ఆయనకి ఏమన్నా కావాలా? అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న దేవుడు తాను కాదా? ఎవరో ఎక్కడో ఏదో తప్పు చేశారని దేవుణ్ణి తప్పు అంటున్నావా? తప్పు కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన పాపమును ఎప్పుడూ అంగీకరించలేదు. తన ప్రియమైన బిడ్డలను తప్పు చేస్తే ఆయనే ముందుగా ఖండించి బాహాటంగా పట్టించి చెప్పాడు, నిష్పాక్షిక దైవము నా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ ప్రేమగల దేవుడు. నువ్వు వస్తేనే చాలు, నీకు సమాధానం ఇస్తాడట, మంచి పదార్థాలు భుజింపనిస్తాడట, సింహాసనం అనుగ్రహిస్తాడట, ఏకంగా తన మహిమను ఇస్తాడట. నువ్వు ఇవ్వాల్సిందల్లా కేవలం నీ హృదయం, కేవలం నీ సమయం. ప్రభు సన్నిధికి రావడం, బాప్తిస్మము ద్వారా నీ పాపాలు కడిగి వేసుకో. సభలో ఉన్న ప్రజల్లో ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, బాప్తిస్మం పొందకపోతే మీ సంఘాలకు వెళ్ళండి, మీ కాపురులు కలవండి, బాప్తిస్మమును పొంది పాపములు కడిగి వేసుకో. దేవుని కనికరం నీకు కావాలా? ఆయన కృప నీ జీవితానికి కావాలా? ఇదిగో ఈ బిడ్డలను దేవుడు ఆశీర్వదించినట్లుగా ఆయన కృప పొందగోరుచున్నారా? వీటన్నిటికన్నా పైగా రక్షణ పొందగోరుచున్నారా? ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మరణం వచ్చినా, లోకం జీవితం ముగించబడ్డా, నరకం తప్పి స్వర్గంలోకి వెళ్ళాలంటే డబ్బు, తెలివి, జ్ఞానం, అధికారం కాదు, రక్షణ కావాలి. అది కేవలం ఉచితంగా బాప్తిస్మం ప్రవహిస్తున్నారు. ఈ గొప్ప ఆశీర్వాదం నీ కుటుంబం పొందింది, మేమంతా పొందాం. మీకు కూడా ఈ అవకాశం ఈరోజు ఉచితంగా ఉంది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇప్పటికే రక్షణ పొందితే, బాప్తిస్మం పొందితే నువ్వు ప్రశాంతంగా పర్లేదు, అలవాటుగా పొలవమని చేతులు ఎత్తే అక్కర్లేదు. ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే, బాప్తిస్మం పొందకపోతే, ఏదో మనకు సంబంధం లేదనుకుంటే, కులం అనుకుంటే, మతం అనుకుంటే, కలిపేసుకునే వ్యవహారం అనుకుంటే వద్దా. కానీ ఆయనకి ఏం కావాలి? ఆయనే సృష్టికర్త, ఆయనే ఇచ్చేవాడు తప్ప అడిగేవాడు కాదు కదా. ఆయన నా హృదయాన్ని కోరుకున్నారు, నాకు తన మహిమని ఇవ్వాలనుకున్నారు, తన సింహాసనం ఇవ్వాలనుకున్నారు అని ప్రేమ నీకు అర్థమైతే ప్రభువును ఒకరా రక్షణ పొందో. నీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు, సిద్ధపరచబడ్డ దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభుని ఆశీర్వదించే సమయం ఇది. ప్రార్థన చేస్తారు. అబ్రహాం పాస్టర్ గారు ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా, అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేద్దాం. ఇప్పటివరకు శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. నీ అవసరత ఏదైనా సరే అవసరతను తీర్చుటలో ఆయన సంతోషం ఉన్నదని ఈరోజు విన్నాం. నేను ఇక్కడ కూర్చుని ఉన్న వారు మాత్రమే కాదు, కానీ మాటలు చాలా దూరం వినబడ్డాయి కనుక ఇది నీ ఇంటిలో నువ్వు ఉండి వింటున్నావేమో కనుక ఈరోజు ఆయన పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక నువ్వు ఉన్న చోటు నుండే నీవు ప్రార్థన చేయగలిగితే ఆయన మన బ్రతుకులను మారుస్తానంటున్నాడు. మన జీవితాలకు ఒక శ్రేష్టమైన మేలుతో నింపుతానని చెప్పేసి అంటున్నాడు. కనుక నువ్వు ఉన్న చోటు నుండే ఆయన తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయమని ఈరోజు మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను.
మీరు ప్రార్థన చేస్తుండగానే మీతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. అందరం కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీకు శ్రేష్టమైన నీ కృపను నాయన ఈరోజు నాయన ఈ ప్రాంతాన్ని పైకి నువ్వు తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద లవ్ లార్డ్. నాయన ఇట్లాంటి ప్రేమతో నాయన నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు నాయన మా జీవితాల్లో నువ్వు చేయు మేలుల విషయంలో నువ్వు కోరుకునేది ఏంటో నాయన ఈరోజు మాకు నాయన మరొకసారి నువ్వు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, నీవు దేనిని బట్టి నువ్వు ఆనందిస్తావో సంతోషిస్తావో ఈరోజు నీ సేవకుని నిలబెట్టుకుని నువ్వు మాట్లాడావు. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు అయ్యా. నేను ఈరోజు ఈ నీ మాటలు వినిన నీ బిడ్డలందరినీ కూడా నీ చేతికి నేను అప్పచెప్తున్నాను నాయన. అయ్యా, నీవు నాయన ఊరకనే నాయన వారి జీవితాల్లో ఈరోజు ఏదో నాయన ఉపయోగం లేని పరిస్థితుల్లో ఈరోజు లేకపోతే అనుకోకుండా ఇక్కడికి వచ్చిన పరిస్థితులు ఏం లేవు. నీ ఉన్నతమైన నీ ప్రణాళిక చెప్పిన మాత్రమే ఈరోజు ఇక్కడున్న వారందరినీ కూడా నువ్వు సమకూర్చావు నాయన. ఈరోజు మాటలు వినిన వారందరూ కూడా ఎక్కడున్నా సరే అయ్యా, నీ ప్రణాళిక చెప్పిన ఈ కార్యములను జరిగిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ప్రతి మాట కూడా అది దాని కార్యమును పూర్తి చేస్తే కానీ వెనకకు తిరుగు రాదన్నావు. నీకు వందనాలు. కనుక నాటబడిన ప్రతి విత్తనము కూడా నా హృదయ లోతులలో అది నాటబడిన ఆయన మొలకెత్తి ఫలించే ఒక శ్రేష్టమైన నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా, కుటుంబముగా ఈరోజు నేను ఆ యొక్క శ్రేష్టమైన ఒక నన్ను ఆశతో ఈ కార్యాన్ని నెరవేర్చారు నాయన. నీకు వందనాలు. నేను అనేకులు స్వార్థ వినాలని నాయన. అయ్యా, సంఘ విశ్వాసులైన వారు ఆత్మీయంగా బలపడాలని నాయన ఈరోజు వారు నేను ఒక ఆశతో పెట్టిన ఈ కార్యమునైనా అది నేను ఫలభరితముగా మారునట్లుగా నీవు కార్యాలు జరిగించండి నాయన. ఈ ఆత్మల పంటనైనా నాయన సంఘములోనికి చేర్చబడినట్లుగా నీవు కార్యాలు జరిగించండి నాయన. మహిమ పొందండి నాయన. ఆధ్యాత్మికంగా నన్ను ఎదుగునట్లుగా విశ్వాసులైన వారిని నువ్వు బలపరచమని వేడుకుంటున్నాను. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు.